హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ ఓవర్లాక్స్ అండి. ఇదైతే వచ్చేసి డైలీ ఓవర్లాక్ షూట్ చేశాను ఫ్రెండ్స్. ఇవి చెనక్కాయలు తీసుకొచ్చాను మార్కెట్ నుంచి. అవే వాష్ చేసి పెడుతున్నాను. ఈవినింగ్ పూట స్నాక్స్కి తినడానికి హెల్త్కి మంచిదని. ఇవేవో మొన్న దివాళీకి చేసినటువంటి ఐటమ్స్ అండి. చక్కలు, కజ్జికాయలు, సున్నుండలు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇదైతే వచ్చేసి నేను ఆ రోజు లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను అండి. వంకాయ పచ్చడి చేద్దామని బాండ్లీ పెట్టేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అట్లానే చింతపండు అన్నీ వేసి నానబెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందామని చెప్పేసి వంకాయ కూడా కాల్చి పక్కకు పెట్టుకున్నాను. ఇంకో పొయ్యి మీదేమో రైస్ కూడా పెట్టేసుకున్నాను వేడిగా. ఇంకా రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ కూడా అయిపోవచ్చిందండి. ఇదైతే బీట్రూట్ కర్రీ చేద్దామని బీట్రూట్ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని కుక్కర్లో పెసరపప్పు అది వేసి పచ్చి కొబ్బరి వేసి చేద్దామని కుక్కర్లో విజిల్ వచ్చే వరకు పెట్టుకుంటున్నా. ఉప్పు, పెసరపప్పు, పసుపు వేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకుంటున్నా. కొంతమంది ఆ వాటర్ కూడా పారబోస్తారండి. అది తాగితే హెల్త్కి కూడా మంచిది. కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగితే బ్లడ్ పడుతుంది కదా. ఇక నెక్స్ట్ అయితే పిండి నానబోసుకుంటున్నా అండి. ఇడ్లీ పిండికి మినపగుండు అవన్నీ కూడా పిండి అయిపోవచ్చిందని చెప్పి నానబెట్టేసుకున్నా. ఇవి వేగిపోయిన తర్వాత పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసి వంకాయది పచ్చడి మిక్సీ వేసేసుకుంటున్నా. పచ్చడికి మనం మిక్సీ కాకుండా చేత్తో కూడా నలిపి చేయొచ్చండి. కొంచెం మెత్తగా ఉంటే ఈజీగా అయిపోతుంది వంకాయ పచ్చడి. ఇవన్నీ కూడా ఒకసారి తిప్పేసుకొని మనకి వంకాయ గుజ్జు ఉంటుంది కదా, అది కూడా చేత్తో నలిపేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ పచ్చడి అండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కూడా. ఇక నెక్స్ట్ మిక్సీ అది పట్టేసుకున్న కొత్తిమీర అది వేసేసుకొని ఇదిగోండి కొత్తిమీర వేసి మిక్సీ అది పట్టేసి పక్కకు పెట్టేసుకున్నాను. పచ్చడి ఏమో రెడీ అయిపోయింది. ఇంకా బీట్రూట్ కూర ఏమో ముక్కలు కూడా ఉడికిపోయినాయి అని చెప్పి తీసేసుకున్నాను. తీసేసి ఆ వాటర్ కూడా గ్లాసులో పోసేసుకొని పక్కకు పెట్టండి. జ్యూస్లాగా కూడా తాగొచ్చని. ఇక కూర అది పోపు వేసేసుకుందామని బాండ్లీ పెట్టేసుకున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అవి, కరివేపాకు, మిర్చి వేసి పోపు వేసేసుకున్నాను. పోపు వేసుకున్న తర్వాత ఇది మొత్తం దించే ముందు పచ్చి కొబ్బరి కానీ కొబ్బరి పొడి కానీ ఉంటే అది మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి మొత్తం అంతా అయిపోవచ్చింది కూర. లాస్ట్కి ఇంకా కొబ్బరి అది వేసేసుకొని దించేసుకుంటున్నాను. దించి పక్కకు పెట్టేసుకుంటే కూరను చట్నీ రెడీ అయిపోయింది. లంచ్ ప్రిపేర్ అయిపోయిందండి. ఇదైతే వెనస్డే బ్లాగ్ అండి. ఇక నెక్స్ట్ మా గార్డెన్లో మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్, నేను 2-3 వీడియోల్లో చెప్పాను అలసందల చెట్టు వచ్చిందండి అని. దానికి చాలా కాయలు వచ్చినాయండి. అవే తెంపుతున్నాను, ఎండిపోయినాయి. ఎందులో అన్న కర్రీలో పప్పులో కూడా వేసుకుంటే బాగుంటుంది కదా, అలసందలతో కర్రీ కూడా చేసుకోవచ్చు అని. ఇదిగోండి మొత్తం అన్నీ తెంపుతున్నాను ఎండిపోయినాయి అని. చాలా వచ్చినాయి అండి అవి అలసందలు అయితే. వీడియో అదిగోండి పైన పక్కన అంతా గుత్తులుగా వచ్చినాయి చూస్తున్నారా, అవే కోస్తున్నాను. పప్పులో అట్లా వేద్దాంలే అని చెప్పి. ఎక్కువ వస్తే కర్రీ చేసేదాన్ని, కొన్ని వచ్చినాయి కదా అని చెప్పేసి మొత్తం తెంపాను. మా బాబాయ్ అయితే అవి ఉత్తవే తినేసాడండి, బాగుంటాయని అని చెప్పి. పచ్చిగా ఉంటే ఏంటంటే మనం డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇవి ఎండిపోయినాయి కాబట్టి కొంచెం నానబెట్టేసుకొని చేసుకోవాలి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వచ్చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ చూస్తున్నారు, వీడియోస్ చూసి కామెంట్స్ అయి పెడుతున్నారు. చాలామంది కూడా అడుగుతున్నారు మీరు బ్లాగ్స్ చేస్తున్నారా అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదిగోండి అలసందలు అవి ఇట్లా ఉన్నాయి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బై.